జనసేన సంబంధించి 24 సీట్లయితే అనౌన్స్ చేశారు. 3 ఎంపీ స్థానాలను అనౌన్స్ చేశారు. 24 స్థానాలకే సీఎం అయ్యే అవకాశాలున్నాయా? ఎలా ఉండబోతుంది జనసేన సైనికులకు సంబంధించి కూడా ఏమనుకుంటున్నారంటారు? రాజకీయ చరిత్రలోనూ ఇన్ని సంవత్సరాల్లో ఏ రాజకీయ నాయకుడు పార్టీ పెట్టినా ఆ పార్టీ సిద్ధాంతాలు ప్రజలకి మా పార్టీ వస్తే ఈ మేలు చేస్తాం, ఈ పథకం చేస్తాం అని చెప్పి జనాల్ని ఆకర్షిస్తూ ఉంటారు. కానీ జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన కాడి నుంచి కూడా ఎప్పుడు 2014లోనూ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి ఈ 600 పథకాలుకి నాది బాధ్యత, నేను చంద్రబాబు నాయుడు గారు చేయకపోతే నేను ప్రశ్నిస్తా అని నినాదంతో పవన్ కళ్యాణ్ గారు 2014లో ఎలక్షన్లో రావడం జరిగింది. ఆ రోజున 600 వాగ్దానాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఒక్క వాగ్దానం కూడా చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశాడు. ఆ రోజున ఇదే పవన్ కళ్యాణ్ గారు మద్దతుదారుడిగా ఉన్నప్పుడు క్వశ్చన్ చేయలేదు. ఈ రోజున 2019 ఎలక్షన్ అయిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోవిడ్ కాలంలోనూ ఇన్ని అభివృద్ధి పథకాలు చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్కి ఒక తండ్రిగా, ఒక పెద్దన్నగా మరి పరిపాలిస్తున్నాడంటే ప్రతి కుటుంబానికి ఏదో ఒక రకంగా లబ్ధి పొందేలాగా, వాళ్ళ అవసరాలు తీరేలాగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారంటే దానికి పవన్ కళ్యాణ్ గారు అభినందించి ఆయన సలహాలు ఇచ్చి ఇలా చేయండి అలా చేయండి అంటారు ఎవరైనా సరే. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు గత కాలంలో పరిపాలించిన పార్టీ నాయకులు ఎవరైనా సరే. అలాంటిది ఈ నాయకుడు ఎంతవరకు ఇన్ని పథకాలు చేసినా అభినందించటం మానేసి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేద్దాం అనే నినాదంతోనే రావడం జరిగింది. కడక ఈ రోజున కాపులనే ఒక కమ్యూనిటీని వాళ్ళు కూడా కింద స్థాయి నుంచి ఇంత చరిత్రలోనూ రెడ్లో కొమ్మవారో లేదా ఒక్కో కాస్టో పరిపాలిస్తున్నారు. మా కులం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన ఏదో చేస్తానంటున్నాడు, మంచి చేస్తాడన్న ఉద్దేశంతో చిన్న లెవెల్ కాడి నుంచి ఉన్న కాపు కులస్తులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఈ ట్రిప్పు ఇంచుమించు ఈ సంవత్సరం లోపల నుంచి ఆ కమ్యూనిటీ పరంగా కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ ఎలక్షన్ ఆయన స్వతంత్రంగా ఆయన ఒక్కడే సింగిల్గా పోటీ చేసి ఉంటే ఈ రోజున కాపులందరూ కూడా 80%, 90% పవన్ కళ్యాణ్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వారి కులాన్ని అడ్డం పెట్టుకుని ఈ స్థాయికి వచ్చి కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కాళ్ళబేరానికి వెళ్ళి ఆయన ఎన్నిస్తే అన్ని తల ఉంచుకుని అంగీకరించి చేయడం జరిగింది. అంటే ఈ కమ్యూనిటీని ఆయన పైకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఉన్నాడా, ఇంకా కిందకే దించేసే ఉద్దేశంతో ఉన్నా అనేది ఈ రోజున కాపు సోదరులందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన 24 సీట్లు అడిగాడు. 24 సీట్లు తీసుకున్న తర్వాత అతను ప్యాకేజీ అనాలా, లేక ఆ కులాన్ని లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మంచి చేద్దారనే ఉద్దేశంతో 24 సీట్లు తీసుకున్నాడా అనేది ప్రజలందరూ చూస్తున్నారు. కాబట్టి ఇది ప్యాకేజీ సిస్టమ్ పవన్ కళ్యాణ్ తప్ప ఒక కులాన్ని హైలైట్ చేద్దాం లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేద్దాం అనే ఉద్దేశం అనేది కాదనేది ప్రజలందరూ చూస్తున్నారు. కాబట్టి ఈ రోజున కాపు సోదరులకి ఒక మంచి జరుగుతుందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా జరుగుతుంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెడ్డి అయి ఉండొచ్చు, ఒక సీఎం అయి ఉండొచ్చు, కాకపోతే రెండో స్థానం అనేది కాపు సోదరులకే ఆయన ఇవ్వడం జరిగింది. అంత ప్రాముఖ్య పాత్రలోనూ జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఆ కులాన్ని అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ చేసిన మోసాన్ని ఈ రోజున ప్రతి ఒక్కరు గమనించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకుముందు ఎలాగ సపోర్ట్ చేశారో ఈ ట్రిప్ కూడా అంతకంటే ఎక్కువ సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరోపక్క చూసుకుంటే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎక్కడ మీటింగ్ పెట్టినా సీఎం అనే నినాదంతో మాగిపోతుంది జన సైనికులందరూ కూడా. మరి జన సైనికుల పరిస్థితి ఏంటంటారు? అదేనండి, ఆయన వెలువడిన మాటలకే నిజంగా జన సైనికులు చాలా సంబరాలు పడ్డారు, సంతోషపడ్డారు. అమ్మో మా నాయకుడు ఎక్కడికో తీసుకుపోతాడు అనే ఆలోచనతో వీళ్ళు చాలా 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 ఆలోచనలోకి వెళ్ళిపోయారు. కానీ అవును, ఆ సీఎం 175 స్థానాల్లోనూ 172 స్థానాల్లోనూ పోటీ చేస్తాడేమో, లేక పొత్తుల్లో ఉన్న మినిమం ఒక 70-80 స్థానాల్లో ఉన్న పొత్తుల్లో ఉండి వెళ్ళి ఒక సీఎం 2 సంవత్సరాలన్నారో లేకపోతే 5 సంవత్సరాలు సీఎం చేస్తాడో మనకు భరోసా అనే ఆలోచనతో జనాలు ఉన్నారు. పాపం వాళ్ళ ఆలోచనని కిందకి తొక్కేసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి సంఖలోకి ఎక్కి ఆయన ఆలోచన రీతిగా ఈయన తల ఒగ్గుతాం జరిగింది. కాబట్టి
పాపం జన సైనికులు చాలా 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 ఆలోచనలో ఉన్నాయి, అన్నీ కూడా నిరాశ చెంది ఉన్నారు. వాళ్ళనే జన సైనికులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మోసం చేయడమే తప్ప వాళ్ళని ఉద్ధరించే విధానం కాదనేది అర్థమైపోతుంది. అది ఫైనల్ చెప్పండి, ఎలా ఉండబోతుంది రేపు జరిగే ఎలక్షన్ ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాగే ఉందండి, గత 2014లో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు బీజేపీ పార్టీ 3 పార్టీలు కూడా కలిసి ఎన్ని వాగ్దానాలు చేశారు, ఎంత మోసం చేశారు, ప్రజలందరూ ఎంత నాశనం చేశారు అనేది ప్రజలు చూశారు. ఈ 2019లో కూడా రాజశేఖర రెడ్డి గారు తనయుడు రాజశేఖర రెడ్డి గారు ఒక కాలు ముందుకేస్తే ఈయన 10 అడుగులు ముందుకేసి ఈ రోజున రాష్ట్ర ప్రజలందరినీ కూడా చాలా 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 అభివృద్ధి పథకాలను నడిపిస్తూ, ఇది ప్రపంచ దేశాల్లో కోవిడ్ టైంలోనూ ఎంతోమంది ఇబ్బందులు పడిపోతే, అలాంటిది మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంత కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్వరికి ఇబ్బంది కలగనీయకుండా ఆయన పరిపాలించుకుంటా ఈ రోజు వరకు కూడా ఒక కుటుంబంలో తండ్రిగా, ఒక తమ్ముడుగా, అన్నగా, ఒక సోదరుడిగా ప్రతి కుటుంబానికి భరోసాగా నిలబడటం జరిగింది. కాబట్టి ఆయన అన్న వాగ్దానాలు 100కు 100 99% వాగ్దానాలు ఈ 2019 ఎలక్షన్లోనూ ఈ రోజు వరకు చేసి ఉన్నాడు. కాబట్టి జనాలు తప్పనిసరిగా ఆయన్ని సీఎంగా రెండోసారి నెగ్గించబోతున్నారు.